హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న వంకర్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను బీఫ్ కర్రీ అయితే తయారు చేశాను. అదే గొడ్డు మాంసం అంటారు కదా, అది మా వారు తీసుకొచ్చారు. నడు నొప్పికి బాగా పనిచేసిద్దని ఎవరో పెద్దవాళ్ళు చెప్పారంట. నాకు బ్యాక్ పెయిన్ తగ్గడానికి మార్గం చెప్పమంటే ఇది తింటే ఒళ్ళు బీసిద్ది, నడుము మంచిదని చెప్పారంట. అందుకని తీసుకొచ్చారు. ఎవరైతే తప్పుగా అనుకోమాకండి, నేను చేసేది వీడియో చేసి పెడుతున్నాను. నేను వండేది ముందుగా మాంసం నీట్గా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టి నీళ్ళన్నీ ఎగరపెట్టుకోవాలి. ఉడకాలి మాంసం, మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంది మాంసం. బాగా వాటర్ ఉంటుందండి ఈ మాంసంలో, చాలాసేపు ఉడుకుతుంది. ఈలోపు మనం కర్రీకి కావాల్సినవి ఏంటో చూసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయలు ఈ మాత్రం తీసుకున్నాను కేజీ కర్రీకి. పచ్చిమిరకాయలు ఒక 4 తీసుకున్నాను. టమాటాలు ఒక 3 తీసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనాకు ఉంటే కరివేపాకు కూడా తీసుకోండి. వీటన్నిటిని శుభ్రంగా అల్లం పేస్ట్ చేసేసుకోవాలి, అల్లం వెల్లుల్లి కలిపి. తర్వాత టమాటా కూడా పేస్ట్ చేసేయాలి గ్రేవీ కోసం. ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేస్తాను నేను. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి మొత్తం కలిపి మిక్సీ పట్టేశాను. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి. వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను కర్రీకి సరిపడా. నాన్ వెజ్ కర్రీస్లో కొద్దిగా ఎక్కువే పట్టిద్ది. ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి, టమాటాలు, కొత్తిమీర అయితే తరిగేసి పెట్టుకున్నాను. కరివేపాకు కూడా టమాటాలు వేసేసాను. మా వాళ్ళు అన్నీ ఏరి పక్కన పడేస్తున్నారు కరివేపాకు. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అల్లం ఉల్లిపాయలు కలిపిన పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటా చక్కగా పచ్చి వాసనంతా పోయేటట్టు వేయించుకోవాలి. ఈ పేస్ట్ వేగడానికి అయితే టైం పట్టిద్దండి, ముక్కలు కాదు కదా. ఇలా పేస్ట్ రకంగా వేసుకుంటే ఏంటంటే గ్రేవీ బాగుండిద్ది కర్రీలో. తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాను. టమాటా పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకొని నూనె పైకి తేలే వరకు చక్కగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మీలో ఎవరన్నా ఈ కర్రీ తింటారా? తింటే కామెంట్ చేయండి. తినని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే సారీ అండి. మా వారు నడునొప్పికి ఏది మంచిదంటే అది తీసుకొచ్చేస్తున్నారు ముందు. నాకు కూడా ఇష్టం లేదు, కానీ మంచిదన్నప్పుడు చేయాలిగా, ఇంకా తప్పదు. కర్రీలో ఉపయోగం అయితే ఉందండి బీఫ్ కర్రీలో. ఇది తిన్నప్పుడల్లా నాకు బ్యాక్ పెయిన్ అనిపించట్లేదు కొద్దిగా. ఆ రోజు వెన్నుముక కొద్దిగా బాగానే ఉంటుంది, నొప్పి అనిపించట్లేదు పెద్దగా. ఇలా ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు నూనె పైకి తేలే వరకు చక్కగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత కొద్దిగా పసుపు వేసాను. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మాంసాన్ని అయితే ఈ టమాటా పేస్ట్లో వేసేసుకోవాలి. గ్రేవీ మాత్రం బాగా వచ్చింది కర్రీకి. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇలాగా పేస్ట్ చేసి వేసుకుంటే బాగుండిద్ది. ఇప్పుడు ఉడికించాం కదా ముందు, ఆ మాంసాన్ని ఇందులో వేసేసుకొని చక్కగా వేయించాలి. మాంసం కూడా ఈ ఆయిల్ మసాలాలు అన్నీ పట్టేటట్టు వాటికి వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత పెడతా కలుపుతా వేయించుకుంటూ ఉండాలి. నేను ఇది యూట్యూబ్లో చూసే వండుతున్నానండి. నేనైతే ఎప్పుడు వండలేదు, ఈ మధ్య తీసుకొచ్చారు. యూట్యూబ్లో చూసి నేర్చుకొని నేను వండుతున్నాను. నేనేం వంటల్లో సీనియర్ని కాదండి. ఏమన్నా తప్పు చేస్తుంటే క్షమించండి. ఏమన్నా సలహాలు తెలిస్తే చెప్పండి. కర్రీ వల్ల ఇంకేమైనా ఉపయోగాలు ఉంటే చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా వేయించుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి కర్రీని. ఒక చేత్తో వీడియో తీస్తా, ఒక చేత్తో కలుపుతున్నాను. వీడియో కదులుతూ ఉంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే స్టాండ్ లేదు, స్టాండ్ కొనుక్కోవాలి వీడియోస్ తీసుకోవడానికి వీలుగా ఉండిద్ది. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకోవాలి మసాలాలో. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మసాలాలన్నీ వేసాం కదా, అడుగంటుతూ ఉండిద్ది.
కలుపుకుంటూ వేయించుకోవాలి. వ్లాగ్స్ తీయాలని ఉంది ఫ్రెండ్స్, డైలీ వ్లాగ్స్ అలాగా, కానీ స్టాండ్ లేకపోవడం వల్ల వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండట్లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మా వారు ఆయన పనికి ఆయన వెళ్ళిపోతారు. నేను ఒక్కదాన్నే వీడియోస్ తీసుకోవడం కుదరట్లేదు స్టాండ్ లేకపోవడం వల్ల. ముందు స్టాండ్ అయితే ఒకటి తీసుకోవాలి డబ్బులు చూసుకొని. ఇలా మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేస్తాం కదా, ఉప్పు కారం మీ రుచికి సరిపడా వేసుకోవాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. మీ నీసు కూరల్లో కొద్దిగా ఎక్కువే పట్టిద్దండి కారం, దాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఉప్పు కారం అనేది. మంచిగా కలుపుకోవాలి. కలిపేసి ఒకసారి మూత పెట్టి కారం పచ్చివాసన పోయే మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కర్రీని కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ముక్కలు బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలండి. ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి వాటరు. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసేసి కర్రీ చక్కగా మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వచ్చేటట్టు చక్కగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఓకే ఉడికిద్ది, కానీ తొందరగా ముక్క అయితే ఉడకదు. నీళ్ళు ఆవిరైపోయి తొందర దగ్గర పడిద్ది కానీ ముక్క ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా నిదానంగా ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెడుతున్నాను నేను. కొద్దిగా ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ పట్టిద్ది కదా, కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిద్దేమో. కొంచెం కలుపుతూ ఉంటే గ్రేవీ అంతా ఒక చోట ఉండకుండా కర్రీ మొత్తం చక్కగా ఉడికిద్ది. కర్రీ టేస్ట్గా ఉందండి, బాగుంది. చూడండి, పులుసు కావాలంటే స్టేజ్లో దించేసుకోవచ్చు. మా వారు గుజ్జు గుజ్జుగా వండమన్నారు, ఇంకా అందుకని నేను ఇంకా మగ్గిచ్చేసాను. ఈ స్టేజ్లోనే పొడి మసాలా కొంచెం వేసాను. కొంచెం పొడి మసాలా ఇంకా మిగిలిన కొత్తిమీర కూడా వేసేసి కాసేపు చిక్కపడేదాకా ఉడికిచ్చేసాను కర్రీని. మీలో ఎవరన్నా తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పుగా అనుకోకండి. ఎవరిష్టం వాళ్ళది కదండి. తిండి విషయంలో నేను వీడియో తీస్తానంటే మా వారు ఎందుకులే మళ్ళీ అన్నారు. మనం తినేదే కదా, వీడియో తీస్తే తప్పే ఉంది. మంచి అన్నావు కాబట్టి ఎవరన్నా తెలిస్తే వాడుకుంటారు కదా అని చెప్పి నేను వీడియో తీశాను. నీ ఇష్టం తీసి పెట్టుకో అన్నారు మా వారు. అందరూ తింటున్నారు ఫ్రెండ్స్. ఈ కర్రీ ఏమి బయటికి చెప్పరు అంతే. ఈ కర్రీ తేడానికి వెళ్తే లైన్లో నుంచున్నారంట బుట్టలు పట్టుకొని. అసలు రాను మటన్ కన్నా ఎక్కువ రేట్ అయిపోయిద్ది. మాట మాత్రం గ్యారెంటీ అన్నమాట. తెల్లరగట్ట 3-4కే క్యూలో నిలబడి ఉంటున్నారంట. అసలు ఒక్కొక్కరు 5 కేజీలు 10 కేజీలు పట్టుకెళ్తున్నారంట. అంత డిమాండింగ్ అయిపోయింది. 5కి ఏం ఉండట్లేదంట. కర్రీ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత దించేసాను. ఇలాగైతే మా వారికి పెట్టించేసాను. అన్నము కర్రీ ఇంత చిక్కబడేదాకా ఉడికిచ్చాను. కర్రీ అయితే టేస్ట్గా ఉంది. ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. నేను మధ్యలో అడగడం మర్చిపోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.